హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సెల్ఫ్గా క్రిప్టో కరెన్సీ ఎర్న్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎర్నింగ్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. ముందుగా దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ అనేది నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. దీనిలో వచ్చేసరికి మనం 4 రకాలుగా అయితే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో విత్డ్రా కూడా మనం ఎన్ని కాయిన్స్ అనేవి ఎర్న్ చేసామో అన్ని కాయిన్స్ అనేవి విత్డ్రా అనేది చేసేసుకోవచ్చు. ముందుగా డిస్క్రిప్షన్ లో సైట్ కి సంబంధించిన లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. మనకి సైట్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి సైన్ అప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గెస్ట్ స్టార్టెడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. కింద యూజర్ నేమ్ అనేది ఇవ్వండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సైన్ అప్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే లాగిన్ అయితే అవుతాను అనమాట. సైన్ అప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్లో లాగిన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేసుకోండి. మనకి అకౌంట్ అయితే సైన్ అప్ అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక క్యాప్చా అడిగితే ఐఎమ్ నాట్ రాబోట్ క్లిక్ చేయండి. క్యాప్చా అనేది సాల్వ్ చేయండి. క్లైమ్ బోనస్ అనేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ 100 కాయిన్స్ అయితే మనకి యాడ్ అవ్వడం జరిగింది. ఇది డైలీ బోనస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క స్టెప్ అనేది క్లియర్ గా ఫాలో అవ్వండి. ఇక్కడ పోతే పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కింద ఎర్న్ కాయిన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మాన్యువల్ క్లైమ్ అని అయితే ఒక ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ వచ్చేసి ఆటో క్లైమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. కింద వచ్చేసి రెడ్ ఆర్టికల్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మైనింగ్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. మనకి ఈ 4 రకాలుగా అయితే మనం కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాన్యువల్ క్లైమ్ అనేది క్లిక్ చేసుకుందాం. ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది, స్కిప్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైలీ వచ్చేసరికి మనం 50 టైమ్స్ అయితే మనం అయితే క్లైమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే క్లియర్గా చూడొచ్చు. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్యాప్చా అనేది చూపిస్తుంది. 88987 అయితే నాకు క్యాప్చా అడుగుతున్నారు. ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ క్లైమ్ నౌ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మనకి క్యాప్చా అనేది సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ మనకి 500 కాయిన్స్ అయితే మనకి మన వ్యాలెట్ లో యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి మనం క్లైమ్ అయితే చేసుకోవచ్చు ఈ ఆప్షన్ లో. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఎర్న్ కాయిన్స్ లోకి రండి. ఇక్కడ ఆటో క్లైమ్ అని, ఇక్కడ ఆటో క్లైమ్ లో వచ్చేసరికి ఇక్కడ ఒక క్యాప్చా చూపిస్తున్నారు 4567. అక్కడ మీకు ఎలా వస్తే అలా యాడ్స్ అనేవి వస్తాయి, స్కిప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 30 సెకండ్స్ అనేది వెయిట్ చేసిన తర్వాత మనకి ఇది అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీ 30 సెకండ్స్కి వచ్చి 10 కాయిన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇక్కడైతే మీకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి 10 కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. మరొక 30 సెకండ్స్ కనుక వెయిట్ చేసినట్లయితే మరలా ఒక 10 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెడ్ ఆర్టికల్స్ అయితే ఉందన్నమాట. రెడ్ ఆర్టికల్స్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి 5 టాస్క్లు అయితే ఇస్తారు డైలీ వచ్చేసి. ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఎర్న్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక క్యాప్చా అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్చా అనేది 4567 ఇక్కడ ఎర్న్ నౌ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఒక లింక్ అయితే కనిపిస్తుంది కదా స్టార్టింగ్ లో, ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 120 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 మినిట్స్ అనేది మనం ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ టాస్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. పైన ఒక లైన్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో డ్రాగ్ అవుతుంది. మీరైతే క్లియర్గా వాచ్ చేయొచ్చు. ఆ లైన్ అనేది కంప్లీట్గా లాస్ట్కి వెళ్ళే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అనేది మూవ్ చేస్తాను. ఇక్కడ మనకి టైం అయితే చూపిస్తుంది 1 minute 26 seconds అయితే ఇంకా టైం. ఫ్రెండ్స్, మనకి టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వెరిఫై అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ వెరిఫై అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరలా 500 కాయిన్స్ అయితే యాడ్ అయ్యాయి. ఒక టాస్క్ అనేది అయిపోయింది. ఇందాక మనకి 5 టాస్క్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 4 టాస్క్లు అయితే అయ్యాయి అనమాట. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి మైనింగ్ అనమాట. ఇక్కడ మైనింగ్ అనేది క్లిక్ చేసుకోండి. మైనింగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ మైనింగ్ అనేది ఆన్లో పెట్టాను. మీకైతే ఈ విధంగా అయితే ఉండదు. మీరు జస్ట్ మైన్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకి బ్యాలెన్స్ వచ్చేసి 100 కాయిన్స్ అయిన తర్వాత స్టాప్ అవుతుంది అనమాట. ఇక్కడ టాక్ అని ఉంది కదా, ఇక్కడ టాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వచ్చిన క్యాప్చా అనేది ఫిలప్ చేయండి. ఇక్కడ క్లైమ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే 100 కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ 100 కాయిన్స్ అనేవి మన వ్యాలెట్ లో సక్సెస్ఫుల్ గా అయితే యాడ్ అవడం అయితే జరిగింది. డైలీ వచ్చేసి ఒక 50,000 కాయిన్స్ అయితే ది సైట్ నుండి మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రీగా. ఇక్కడైతే మీరు లైవ్ లో అయితే చూడొచ్చు. పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు స్టార్టింగ్ లో అయితే చూపించాను. 3వ ఆప్షన్ అయితే ఉంది కదా ఫస్ట్ నుంచి, దానిపై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే 3 టాస్క్లని కంప్లీట్ చేశాను. ఇక్కడ 10 టాస్క్లని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ క్లైమ్ చేసుకోమని ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. 100 కాయిన్స్ వస్తాయి, 5 ఎనర్జీస్ అయితే వస్తాయి. ఈ ఎనర్జీస్ ఎందుకు మనకి యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఆప్షన్
మాన్యువల్ క్లెయిమ్లో అయితే ఉన్నాము. ఎనర్జీ అనేది ఉంటేనే మనం ఇక్కడ ఈ 50 టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి 5 టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మనకి 10 ఎనర్జీ వస్తాయి, 300 కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 10 టాస్క్లని కంప్లీట్ చేసినందుకు 500 కాయిన్స్ వస్తాయి, 10 ఎనర్జీస్ అయితే వస్తాయి. ఎనర్జీస్ అనేవి వస్తూనే ఉంటాయి. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేశాను. విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలంటే దీంట్లో వచ్చేసరికి 3 లైన్స్ మీదకి రండి. ఇక్కడ కింద ఫైనాన్షియల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్ అని ఉంది, ఇక్కడ విత్డ్రా అని ఉంది కింద. ఇక్కడ విత్డ్రా క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నా వేలెట్లో ఉన్న కాయిన్స్ ఇక్కడైతే చూపిస్తుంది. నేను ఆల్రెడీ దీని నుండి విత్డ్రా చేసిన ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చేసి 4732 కాయిన్స్ బిట్ కాయిన్లోకి మన ఫేస్బుక్ అకౌంట్కి అయితే నేను విత్డ్రా పెట్టేశాను. ఇన్స్టాంట్గా అయితే పేమెంట్ కూడా యాడ్ అవుతుంది. 23,709 కాయిన్స్ అయితే పెట్టాను. పేమెంట్ ప్రూఫ్ కూడా స్క్రీన్ మీద మీరైతే చూడవచ్చు అనమాట. ఫ్రెండ్స్, సైట్ వచ్చేసి జెన్యున్ వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు సైట్ అనేది యూజ్ చేసుకోండి. మన ఫేస్బుక్ అకౌంట్కనే కాదు అదర్స్ అకౌంట్ కూడా మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అంటే ట్రస్ట్ వ్యాలెట్ కానివ్వండి. దీంట్లో వచ్చేసరికి మనం దేనికి విత్డ్రా చేసుకుంటే మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి బిట్ కాయిన్, తర్వాత TRX కాయిన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లైట్ కాయిన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి BNB బినాన్స్ కాయిన్ అనమాట. మనం ఈ 4 కాయిన్స్లోకి మన కాయిన్స్ అనేవి విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా యూస్ అవుతుంది. సైట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో సైట్కి సంబంధించిన లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సైట్ అనేది యూజ్ చేసుకోండి, కాయిన్స్ అనేవి యాడ్ చేసుకోండి, విత్డ్రా అనేది చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మరెన్నో అప్డేట్స్ కొరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.